దేశవ్యాప్తంగా హనుమంతుడి జన్మదినోత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున బజరంగబలి హనుమంతుడిని పూజించడం ద్వారా వ్యక్తికి సంబంధించిన అన్ని కష్టాలు తొలగిపోతాయి. అంతేకాదు వ్యక్తి కోరిన అన్ని కోరికలు నెరవేరుతాయి. ఈ రోజున వివిధ ప్రదేశాలలో హనుమంతుని జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. హిందూ మత విశ్వాసం ప్రకారం హనుమంతుడు చైత్రమాస పౌర్ణమి రోజున అంజనీదేవి, కేసరి దంపతులకు జన్మించాడని నమ్మకం. హనుమంతుడి జన్మదినం 2025వ సంవత్సరం ఏ తేదీ వచ్చిందో తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం హనుమంతుడి దినోత్సవం చైత్రమాస పౌర్ణమి తిథిలో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం చిత్ర పౌర్ణమి తిథి ఏప్రిల్ 12వ తేదీ తెల్లవారుజామున 3:21 ప్రారంభమవుతుంది. ఈ తిథి మర్నాడు అంటే ఏప్రిల్ 13న ఉదయం 5:51 ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం హనుమాన్ జన్మదినోత్సవాన్ని ఏప్రిల్ 12న జరుపుకుంటారు. హనుమంతుడి జన్మదినోత్సవం పూజా విధానం తెలుసుకుందాం. హనుమంతుడి జన్మదినోత్సవం రోజున రామభక్త హనుమంతుడితో పాటు సీతారాములను పూజిస్తారు. ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఎర్రటి దుస్తులు ధరించాలి. ఆ తరువాత హనుమంతుడికి ప్రసాదంగా సింధూరం, ఎర్రటి పూలు, తులసి దళం, శనగలు, బూందీ లడ్డూను సమర్పించండి. హనుమంతుడికి సంబంధించిన మంత్రాన్ని జపించండి. తరువాత హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేయండి. పూజ చివరిలో హనుమంతుడికి హారతి ఇచ్చి అందరికీ ప్రసాదం పంచండి. హనుమంతుడి జన్మదినోత్సవ ప్రాముఖ్యత తెలుసుకుందాం. హిందూ మతంలో హనుమంతుడిని చిరంజీవిగా భావిస్తారు. 8 మంది అమరులలో ఒకరిగా భావిస్తారు. ఆయన ఇప్పటికీ భూమిపైనే ఉన్నాడని నమ్ముతారు. హిందూ మత విశ్వాసం ప్రకారం హనుమంతుడి జన్మదినోత్సవం రోజున నియమ నిష్ఠలతో పూజించడం ద్వారా భక్తుడు హనుమంతుడి ఆశీర్వాదాలను పొందుతాడు. జీవితంలో అన్ని బాధలు, కష్టాలు తొలగిపోతాయి. ఈ రోజున పూజా సమయంలో హనుమంతుడికి ఎరుపు రంగు పువ్వులు, దండలు, సింధూరం, బూందీ లేదా శనగపిండి లడ్డూలు, తులసి దళాలు, తమలపాకులను సమర్పించడం ద్వారా హనుమంతుడు సంతోషిస్తాడు.